అండ్ ఇదే సాక్ష్యాన్ని మా ఇంట్లో చూపిస్తాం. ఇదే సాక్ష్యంతో కోర్టులో నిజం నిరూపించి మీ ఇద్దరికి శిక్ష పడేలా చేస్తాం. ఆ తర్వాత మీ ఇద్దరి పీడ విరగడ చేస్తాం. ఎంతకి తెగించారే? మా బండారం బయటపెట్టి మమ్మల్ని జైలుకి పంపించాలని చూస్తారా? అసలు ఈ సాక్ష్యం మీ దగ్గర ఉంటేనే కదే కోర్టులో మాకు శిక్ష వేయించడానికి. రండి, మీ సంగతి చెప్తా. రేయ్, వదలవే, వదలు. లాక్కో, సత్య లాక్కో. వదలండి. సత్య వదలండి. తీసుకో సత్య. రేయ్, వదలకు. వదలు. ఛీ! నువ్వు చేసిన చెత్త పని సరిపోక సాక్ష్యాన్ని నాశనం చేస్తున్నావా? నా దృష్టిలో నువ్వసలు ఆడదానివే కాదు, అడ్డగాడిదవు. అందుకే పరాయివాడి డబ్బు మీద వ్యామోహంతో అతన్ని మాయ మాటలతో లొంగదీసుకుని ముప్పతిప్పలు పెట్టావు. మనశ్శాంతి లేకుండా చేశావు. అంతేకాకుండా మా అక్కని చంపి ఇంట్లో పెద్ద కోడలుగా అడుగు పెట్టాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశావు. మా అదృష్టం బాగుంది కాబట్టి, అక్కకి ఆయుష్ ఉంది కాబట్టి బ్రతికించుకోగలిగా. లేదంటే ఈ పాటికి మా అక్క మా అందరికీ ఎప్పుడు దూరమై ఉండేది. అవును, నీలాంటి నీచుల్ని ఏం చేసినా పాపం లేదు. ఎరా బాలు, కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా పరాయి మగాడికి ఎరేసి వచ్చే డబ్బుతో సుఖపడాలని కోరుకుంటున్నావే? అసలు నువ్వు మగాడివేనా? అసలు నువ్వు మనిషి జన్మెత్తావా? చా, నీకన్నా వీధిలో కుక్కలనరా నిన్ను. ఛీ! ఇందాక నా మీదకొచ్చింది ఆడ మనిషి కాబట్టి వదిలేశాను. అసలు నువ్వొచ్చుంటేనా మెడ విరిచి పారేసేవాణ్ణి. సత్య, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మా బావని బెదిరించి మా ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు నొక్కేయాలని చూసావు. ఇక నీ ఆటలు సాగవు. ఈ సాక్ష్యాన్ని మా అమ్మమ్మ గారికి, అక్కకి చూపిస్తా. నువ్వు చేసిన మోసం మొత్తం బయట పెడతా. మా బావ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తా. అంతటితో అయిపోదు మేడం. నిన్ను కోర్టు బోన్లో నిలబెట్టి ఒక మగాడిని ట్రాప్ చేసినందుకు, లక్షల రూపాయలు లాగినందుకు, అతని కుటుంబంలో కలతలు రేపినందుకు. వకీల్ సాబ్, కార్ ఆపండి. ఏమైంది పున్నమి? కార్ని ఇంట్లోకి తీసుకెళ్ళకండి, ఇక్కడే ఆపండి. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఈ సాక్ష్యం చూపించిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని, సత్యకి బావకి ఎలాంటి సంబంధం లేదని, బావని కావాలని మోసం చేసిందని, 10 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేసిందని కేసు పెడదాం. అలాగే పున్నమి, కేసు పెడితే తప్ప వాళ్ళు మన దారికి వచ్చేలా లేరు. అవును. ఏం కాదులే పృథ్వీ, నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడున్నాడు, పున్నమిని చల్లగా కాపాడతాడు. ఏం దేవుడో ఏం లోకమో, ఆ దేవుడే ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగేదా ఏంటి? నాకు తెలిసి పున్నమి కష్టమే. నాకు కూడా అదే అనిపిస్తుంది. అది నోరా తాటిమట్ట.
ఆ నోటితో ఒక్క మంచి మాట మాట్లాడరా. ఇది మరీ బాగుంది. మీకనిపించింది మీరు చెప్పారు, మాకనిపించింది మేం చెప్పాం. అది కూడా తప్పేనా? నోరు మోయండి. డాక్టర్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా. బయట మీ వాళ్ళున్నారు కదా, నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతాను. డాక్టర్, మా పున్నమికి ఎలా ఉంది? క్షేమంగానే ఉందండి. పున్నమి, నీకేమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడ్డాను పున్నమి. ఆ దేవుడి దేవల నీకేమీ కాలేదు. అమ్మ పున్నమి, నీకేం కాలేదు కదా? డాక్టర్ గారు, మా పున్నమికి ఇక ఏ ప్రమాదం లేనట్టే కదా? ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం జరిగిన ప్రమాదంలో ఆమె గర్భసంచికి బలమైన దెబ్బ తగలటం వల్ల గర్భసంచి డ్యామేజ్ అయిపోయింది.